నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదనే పాట పాడుతూ దేవునామాన్ని మహింపరుదాం. ఇబ్బందులలో ఇమ్మానుయేలుగా తోడయుండి నడిపించిన దేవానికి స్తోత్రం. ప్రకటించేదా నీ కృపను గూర్చి నే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. యేసయ్య ఇచ్చిన రెండు చేతులతో గట్టిగా చప్పట్లు కొడతాం ప్రతి ఒక్కరం. వాక్యం
కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, నిత్యమునే పాడేదా, నా ప్రభుని కొనియాడేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, మహిమా ఘనత ప్రభావము చెల్లించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా, నీ కృపను గూర్చినే పాడేదా, నీ ప్రేమను గూర్చి ప్రకటించేదా. హల్లెలూయా. చాలాసార్లు దేవుని స్తుతిని గుర్చిన మాటల కంటే ఎక్కువగా దిగులు భయంతో కూడిన మాటలు ఎక్కువగా వస్తూ ఉంటాయండి. ఎందుకంటే లోపల మెదిలే ఆలోచనలన్నీ అవే. ఒకసారి ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, నా దేవుడు నాకు సహాయకుడు, నేను భయపడనని చెప్పండి. ఆమేన్. ద లార్డ్ ఇస్ మై హెల్పర్, ఐ విల్ నాట్ బీ అఫ్రేడ్. ఇంకొకసారి పాడదాం, భయమా దిగులా మనసా. మనం మనసుతో మనమే మాట్లాడాలి, పక్కోళ్ళు కాదు, అపవాది కాదు. చాలాసార్లు అపవాది మాట్లాడిన మాటలన్నీ మనం మనసులో వేసుకొని రోజంతా కూడా చాలా డిస్టర్బ్డ్గా బ్రతుకుతూ ఉంటాం కొన్నిసార్లు. అని దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు దేవుని మాటలను బట్టి, దేవుని సన్నిధిని బట్టి మనల్ని మనము బలపరచుకోవాలి. ఇంకొకసారి పాడదాం, భయమా దిగులా మనసా నీకే